ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తూ లబ్దిదారుల భాగస్వామ్యాన్ని పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇండ్ల పురోగతికి సంబంధించిన బిల్లుల విడుదలకు లబ్దిదారులే స్వయంగా ఫోటోలను అప్లోడ్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ విపి గౌతమ్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్ పీడీలు, ఇతర సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్దిదారులకు నిర్దేశిత సమయంలో బిల్లును విడుదల చేయడానికి ఇది తోడ్పడుతుందని ఆయన అన్నారు. లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల యాప్ వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించాలని సూచించారు. లబ్దిదారుల వివరాలు, ఇంతవరకు చేసిన చెల్లింపులు తదితర సమాచారం మొత్తం ఆన్లైన్లో అందుబాటులో ఉంచి ఎక్కడి నుంచైనా తెలుసుకునే విధంగా యూనివర్సల్ సెర్చ్ అవకాశాన్ని కల్పించాలన్నారు. 15 రోజుల్లో వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేట్లుగా చూడాలన్న లక్ష్యంతో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల యాప్ ద్వారా ఫోటోలను అప్లోడ్ చేసే బిల్లులను జనరేట్ చేసే అవకాశం ఇచ్చామని ప్రకటించారు. ఈ విధానాన్ని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఇక అందరూ వినియోగించుకునేలా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ కార్పొరేషన్ సిబ్బంది చొరవ చూపాలని ఆదేశించారు. ఈ సందర్భంగా లబ్దిదారులే ఫోటోలను ఎలా అప్లోడ్ చేయవచ్చన్న దానిపై అధికారులకు వివరించారు. ముందుగా మొబైల్ ఫోన్లో ఇందిరమ్మ ఇండ్లు యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత బెనిఫిషియరీ లాగిన్లో తమ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసిన తర్వాత డాష్బోర్డ్లో లబ్దిదారుల పేరు, మొబైల్ నెంబరు తదితర వివరాలతో పాటు ఫోటోలు తీసిన ఇండ్ల నిర్మాణపు దశలోని కనిపిస్తాయి. లబ్దిదారులు గ్రౌండింగ్ స్థాయి ఫోటోలు అప్లోడ్ చేయాలనుకుంటే గ్రౌండింగ్ పై క్లిక్ చేస్తే దరఖాస్తుదారు వివరాలు కనిపిస్తాయి. లబ్దిదారులు ప్రతిపాదించిన ఇంటి నిర్మాణ స్థలం నుంచే మొబైల్ ఫోన్లోని కెమెరాతో ఫోటోలు తీయాలి. ఇక్కడే కెమెరాలో జియో ట్యాగింగ్ నిమిత్తం మ్యాప్ సింబల్ ను క్లిక్ చేసి వివరాలు నమోదు చేసి ఒకసారి సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. అటు తర్వాత వెనక్కి వెళ్లి గ్రౌండింగ్ బటన్ పై క్లిక్ చేస్తే వివరాలన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా బేస్మెంట్ స్థాయిలో నిర్మాణపు పనులు జరుగుతున్న ఇంటి వద్ద లబ్దిదారులతో పాటు ముందు వైపు నుంచి, పక్క నుంచి, పైనుంచి ఫోటోలు తీయాలి. ఈ ఫోటోలు గ్రౌండింగ్ సమయంలో ఫోటోలు తీసిన ప్రాంతం సమీపం నుంచే తీయాల్సి ఉంటుంది. అటు పైన యాప్లో అడిగిన సమాచారాన్ని నమోదు చేసి సబ్మిట్ చేయాలి. ఇదే తరహాలో వాలింగ్ దశలోను, స్లాబ్ దశలోను ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా ఫోటోలు తీసి లబ్దిదారులే నేరుగా బిల్లుల కోసం అప్లోడ్ చేయవచ్చు. గ్రామ కార్యదర్శులు, ఎంపీడీఓలు, డీఈఈలు, పీడీలు తదితర అధికారులు వివరాల్ని క్షేత్రస్థాయిలో సరిచూసుకున్న తర్వాతనే లబ్దిదారులకు బిల్లులు విడుదల చేస్తారు.